ట్రాన్స్పోర్ట్ వాహనాల ఏటీఎస్ ఇబ్బందుల్ని అసెంబ్లీలో ప్రస్తావించారు ఎమ్మెల్యే రాము. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరి అధికారుల నిర్లక్ష్య ధోరణితో ప్రజలు కష్టపడుతున్నారని, చిత్తశుద్ధి లేని అధికారుల కారణంగా సీఎం చంద్రబాబు ఆశయాలకు అవాంతరాలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రం మొత్తం సమగ్ర అభివృద్ధి చెందాలనేదే సీఎం నారా చంద్రబాబు ఆకాంక్ష అని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కొంతమంది చిత్తశుద్ధి లేని అధికారుల వలన ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. కొందరి అధికారుల నిర్లక్ష్యంతో గుడివాడ లాంటి అనేక నియోజకవర్గాలు అభివృద్ధికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని, ఎన్నిసార్లు విన్నవించిన అధికారుల నిర్లక్ష్యంతో అనేక సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. గుడివాడను ఉదాహరణగా తీసుకుంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కృష్ణా ఈస్ట్ డివిజన్ కార్యాలయం గుడివాడ ప్రధాన కేంద్రంగా పనిచేయాలి. ఈస్ట్ డివిజన్ కార్యాలయం నిమిత్తం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాల చిత్రాలను సభకు చూపించారు ఎమ్మెల్యే. ఈస్ట్ డివిజన్ కార్యాలయాన్ని గుడివాడ తరలించేందుకు అధికారులు అనాసక్తిగా ఉన్నారన్నారు. కుంటి సాకులు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. స్థానికంగా కార్యాలయం లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదేవిధంగా వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఏటీఎస్ అనే కొత్త విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కృష్ణా జిల్లాలో ఆటో నగర్ ఉన్న ఏకైక ప్రాంతం, అత్యధిక వాహనాలు కలిగి ఉన్న ఆర్టీఓ కార్యాలయం గుడివాడే. జిల్లా వాసులందరికీ దూరంగా మచిలీపట్నం దాటిన తర్వాత ఎన్టీఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. వాహనదారులు చిన్న చిన్న సమస్యలకు 70 కిలోమీటర్ల దూరం వెళ్లి ఫిట్నెస్ చేయించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. వాహనదారుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఏటీఎస్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా నడిబొడ్డున ఉన్న గుడివాడలో ఏర్పాటు చేయడం వలన అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉంటుంది. ఏటీఎస్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులు 6 కోట్లు అందుబాటులో ఉన్నాయి. తాను తెలిపిన అంశాలను పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలని సభా వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం సమగ్ర అభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షతోటి అన్ని కార్యక్రమాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. అయితే అధికారులకు వచ్చేసరికి ఇది వేరే రకంగా కనపడుతుంది అధ్యక్ష. వారికి అంటే ఇప్పుడు ప్రధానమైన నియోజకవర్గాలు కాకుండా మాకు దూరంగా ఉన్న నియోజకవర్గాలు, అభివృద్ధికి దూరంగా ఉన్న నియోజకవర్గాలు, గుడివాడ లాంటి నియోజకవర్గాల్లో అధికారుల నిర్లక్ష్యానికి బాగా గురవుతా ఉన్నాయి. ఎగ్జాంపుల్, మాకు ఆల్రెడీ ఎలకేట్ అయిన ఇన్స్టిట్యూట్స్ కూడా గుడివాడ లాంటి రావడానికి, ప్లేస్కి రావడానికి అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగాను ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అది జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణా ఈస్ట్ డివిజన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కృష్ణా ఈస్ట్ డివిజన్ ఉంటే అది గుడివాడకి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ ఆల్రెడీ బిల్డింగ్స్ కూడా అన్ని కట్టేసి ఉన్నాయి అధ్యక్ష. ప్రతి బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కట్టేసి రెడీగా ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు మూవ్ అవడానికి మాత్రం బాగా రిలక్టెంట్ గా ఉన్నారు. ఎన్నిసార్లు అది జరగట్లేదు అధ్యక్ష. అదే రకంగా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ఇప్పుడు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వటం కోసం ఏటీఎస్ అనే కొత్త విధానాన్ని పాటిస్తూ ఉంది మన గవర్నమెంట్ కూడా. లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఫాలో చేస్తున్నారు, ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. అయితే ఇప్పుడు కృష్ణా జిల్లాలో గుడివాడ ఒకటే ఆటో నగర్ కలిగి ఉంది అధ్యక్ష. అంటే ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే కనుక విజయవాడ ఒకటి, మన గుడివాడలో ఒకటి మాత్రం ఆటో నగర్ ఉంది. అలాగే అక్కడ ఆర్టీఓ ఆఫీస్ కూడా అత్యధికమైన వాహనాలు కలిగి ఉంది అధ్యక్ష. అలాంటిది ఈ ఏటీఎస్ తీసుకెళ్లి బందర్ దగ్గర అవతల ఎక్కడో పెట్టారు. బందరు అవతల ఎక్కడో పెడతాం వల్ల ఒకటి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఈ వెహికల్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడంలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ ఎక్కడికెక్కడ చాలా దూరం వెళ్ళి చేయించుకొస్తామే కాకుండా, ఇంకా కరెక్ట్గా మాట్లాడితే ట్రాక్టర్ ట్రైలర్స్ ఉన్నాయి అధ్యక్ష. ట్రాక్టర్ ట్రైలర్స్ ని ఈ టెస్టింగ్ కి, ఎందుకంటే వాటికి బ్రేకే ఉండదు, బ్రేకింగ్ లేని సిస్టమ్ ని
సిస్టమ్కి మనం బ్రేక్ చేయాలంటే పైగా అది కూడా 90 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తే నాకు చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. అలాగే ఆటోలు కానీ ఇలాంటివి కానీ చాలా క్లిష్టంగా ఉంది. కానీ మనకి ఇదే ఏటీఎస్ని గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేయొచ్చు. దానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ కూడా ఉంది అధ్యక్ష. ఒక్కొక్క ఏటీఎస్ ఏర్పాటు చేయాలి అంటే కనుక గుడివాడలో అతి దగ్గరగా ఉంటుంది, అన్ని చోట్లకి చాలా దగ్గరగా ఉంటుంది. అలాంటిది ఇంకొక నిమిషంలో ముగిస్తాను అధ్యక్ష. దగ్గర 5 కోట్ల నుంచి 5.5 కోట్లతో ఒకటి అయిపోతుంది అధ్యక్ష. దీనివల్ల అయితే ఈ మొత్తానికి కూడా 6 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషల్ శాసకీ కింద 6 crores పర్ ఏటీఎస్ కి ఫండ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే దీనివల్ల ఆటోలు కానీ ఇలాంటి చిన్న ఇవి కానీ ఇప్పుడు లారీ లాంటివి అయితే వెళ్ళేసి బస్సులు కానీ అక్కడ దాకా మచిలీపట్నం దాకా వెళ్ళి రావచ్చు. ఖర్చు ఎక్కువైనా కానీ ఏదో రకంగా వెళ్ళి రావచ్చు. కానీ ఆటోలు లాంటివి వెళ్తాం వల్ల అలాగే ట్రాక్టర్ ట్రైలర్స్ కూడా అక్కడ దాకా వెళ్ళి చేర్చుకొస్తుంది. ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్గా ఉంది. కాబట్టి ఇది ఒకసారి పరిశీలించమని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.